ఎవరైతే దేవతతో నీటిని గెలిపిస్తున్నారో నాకంటే స్పీడ్ గా ఉన్నారయ్యా, వారు స్వస్థత పొందుతున్నారు కానీ నాకు స్వస్థత లేదు ప్రభు. వెంటనే ప్రభు అన్నాడు, స్వస్థత పొందుతాము అంటే పొందుతాను ప్రభు అన్నాడు. చక్కటి స్వస్థత ప్రభు ఇచ్చాడు. ఈ మాటలు ఎందుకు చెప్పుకున్నాను తెలుసా? వాడు దౌర్భాగ్యస్థితి నుంచి వినిపించినావో తెలుసా? ప్రభువే 38 సంవత్సరాల నుంచి వాడు దౌర్భాగ్య స్థితి ఎలా ఉందంటే భయంకరమైనటువంటి వ్యాధితో ఉన్నాడు. ఏమంటే అనేకుల మధ్య ఐదో చూడు అసహించుకునే వాడిగా ఉన్నాడు. వారి స్థితి ఎంత ఐదో చూడు దరిద్రంగా ఉందంటే ఎవరు కూడా అతనికి సహాయం చేయలేనటువంటి స్థితి ఇదో చూడు వాడి జీవితం. ఆ స్థితిని ఎవరు బాగు చేశారంటే యేసు ప్రభు మాత్రమే. అందుకే పౌలు అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు, ఇట్టి మరణములకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును?